హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ శాన్వి యాదవ్ అఫీషియల్. శాన్వికి అయితే 2 డేస్ నుండి ఫుల్ ఫీవర్ ఉంది. సో ఇప్పుడైతే హన్మకొండలోని జయ చిల్డ్రన్స్ హాస్పిటల్కి వచ్చాము. డాక్టర్ అయితే 11:30కి వస్తాడు అని చెప్పేసరికి ఇప్పుడైతే భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చూడండి వీడియో. అమ్మవారి దర్శనం కోసం అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలా మేము హన్మకొండ నుండి భద్రకాళి టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే మహాలక్ష్మి యాజ్ఞిక పీఠం అమ్మవారి టెంపుల్ అయితే వచ్చింది. ఈ టెంపుల్ దాటగానే 200 మీటర్స్లో అయితే భద్రకాళి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది. చూడండి, భద్రకాళి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. భద్రకాళి అమ్మవారి టెంపుల్ ముఖద్వారం చూడండి. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఈ భద్రకాళి అమ్మవారి టెంపుల్ అయితే క్రీస్తు శకం 625వ సంవత్సరం చాళుక్య మహారాజు పులకేశిన్ గారు తన విజయానికి గుర్తుగా అమ్మవారి టెంపుల్ని నిర్మాణం చేసి అమ్మవారిని తన కులదైవంగా భావించారు. భద్రకాళి టెంపుల్లో అయితే మన జాతరలో కనుక ఎట్లయితే మనకి కీ చైన్స్, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, స్వీట్స్, హోటల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో కూడా టాయ్స్ అన్నీ ఉన్నాయి. చూడండి, అమ్మవారి యొక్క ముఖద్వార దర్వాజా ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే ఇక్కడ శివపార్వతులు ఉన్నారు కొండపైన. శాన్వికి అయితే టెంపుల్ అనగానే ఎక్కడ లేని జోష్ వచ్చింది. చాలా యాక్టివ్గా చూస్తుంది. ఇప్పుడైతే సమ్మర్ సీజన్ కాబట్టి వచ్చిన ప్రజలకి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యంగా ఉండడం కోసం అయితే ఎండ తగలకుండా పైన మొత్తం పందిర్లాగా అయితే వేశారు. నార్మల్ సీజన్స్లో అయితే వానాకాలం, మన చలికాలంలో అయితే ఇది మొత్తం ఉండదు, కొంచెం వరకు వేస్తారు. ఇప్పుడైతే ఎండాకాలం కాబట్టి ఇలా వేశారు. ఇలాగే లోపలికి వెళ్తే అయితే కాళ్ళు కడుక్కోవడానికి ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో చూపిస్తాను. ఖచ్చితంగా కాళ్ళు కడుక్కున్న తర్వాతే లోపలికి వెళ్ళాలి. ఇక్కడ గోశాల కూడా ఉంటుంది. గోశాలలో గోమాతల్ని కూడా దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆవులకి ఆహారంగా ఇవ్వడానికి గడ్డి కూడా అమ్ముతారు. అది తీసుకొని మనం పెట్టచ్చు. ఇప్పుడైతే శాన్వి వాళ్ళ డాడీ అయితే కాళ్ళు కడుక్కుంటున్నారు. నెక్స్ట్ అయితే గోశాలలోకి వెళ్దాం. అలా గోవుల చుట్టూ అయితే ప్రదక్షిణలు చేయాలి. గోశాలలో అయితే కృష్ణుడిది విగ్రహం అయితే ఉంది. చూడండి, వ్యూ చూడండి ఇక్కడ నుండి. శాన్వి అయితే గోమాతలకి అయితే గడ్డి తినిపిస్తుంది. శాండ్విచ్ చూడు. అలా గోశాలలో ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత అయితే బయటకు వచ్చేసాం. ఇప్పుడైతే దర్శనానికి వెళ్ళాలి. ఈ టెంపుల్లో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. ఎలాంటి బాధలనైనా మర్చిపోయేంత విశాలంగా ఉంటుంది. ఇక్కడికి ఎంట్రీ రాగానే అసలు శాన్వి ఫీవర్ ఎటు వెళ్ళిందో కూడా తెలియదు. శాన్వి అయితే చాలా బాగా ఆడుతూ నడుస్తూ వచ్చేసింది.
అక్కడైతే 365 వత్తులనైతే ఒక దీపంలో పెట్టి కాలుస్తున్నారు, వత్తులు కాలుస్తున్నారు. ఈ వత్తులు ఎందుకు కాలుస్తారు అని అంటే మనము 365 డేస్ దీపం పెట్టుకోలేకుండా ఉన్న రోజులు చాలా ఉంటాయి. సో అవన్నీ మనకి కంప్లీట్ అవ్వడానికి 365 డేస్ అయితే 365 వత్తులు అయితే మనం కాల్చాలి. సో అక్కడ కాలుస్తున్నారు. అలా లోపలికైతే వచ్చేసాం. ఇప్పుడైతే మనకి గజస్తంభ ప్రతిష్టాపన అయితే ఉందంట రేపు. శాన్వి వాళ్ళ డాడీని అయితే అడిగింది హుండీలో మనీ వేస్తా అని చెప్పి. ఇప్పుడైతే 20 రూపీస్ ఇవ్వగానే దాంట్లో వేస్తుంది చూడండి. లెట్స్ గో టు దర్శనం. ఇప్పుడైతే దర్శనానికి లైన్లో అయితే వెళ్తున్నాము. చూడండి, అమ్మవారిని కూడా చూపిస్తాను చూడండి. అక్కడైతే శాంతి పూజలు అలా చేసుకోవడానికైతే అమ్మవారిని బ్లాక్ కలర్లో అయితే విగ్రహం చేపించి పెట్టారు. చూడండి, ఇప్పుడు అమ్మవారిని అయితే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మవారు అయితే ఇంత స్పష్టంగా కనిపిస్తున్నారా. ఈ భద్రకాళి అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్. ఏ కోరిక కోరుకున్నా అయితే నెరవేరుతుంది అని అయితే పేరుంది. ప్రతి ఒక్కరైతే మంచి దర్శనం చేసుకోండి. సో ఇక్కడైతే అమ్మవారికి కట్టించిన డైలీ మార్నింగ్ ఈవినింగ్ అమ్మవారికి చీరలు అయితే కడుతూ ఉంటారు. ఆ చీరలన్నీ అయితే వేలం పాటలో కానీ లేకపోతే రేట్ చేసి కానీ అమ్ముతారు. సో ఇక్కడైతే చీరలన్నీ ఇలా పెట్టారు. వీటిని వేలం పాటలో అయినా కొనొచ్చు. ఇక్కడైతే ఇంకా చాలా దేవుళ్ళు అయితే చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయి లోపల. కాకపోతే ఏంటంటే అప్పటికే మాకు డాక్టర్ ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాడని చెప్పేసి అయితే కాల్ వచ్చింది. సో బయటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి, గజస్తంభంకి అయితే ఏదో కలర్స్ లాగా వేస్తున్నారు. వుడ్తో అయితే ఏదో పని జరిపిస్తున్నారు ఇక్కడ. రేపైతే గజస్తంభ ప్రతిష్టాపన అయితే ఉంది. చెప్పాను కదా, ఇక్కడైతే 365 ఒత్తులు ఇలా కాలుస్తారని చెప్పి. చూడండి, కాలుస్తున్నారు. మేమైతే వెళ్ళిపోతున్నాం బ్యాక్. శాన్వి అయితే సంబంధమే లేకుండా తిరుగుతుంది. ఈమె ఫీవర్ అంతా ఎక్కడ పోయిందో కూడా తెలియదు అసలు టెంపుల్కి వస్తే. ఇప్పుడైతే ప్రసాదాల ప్లేస్కి అయితే వెళ్తున్నాం చూడండి. టికెట్ తీసుకోవాలి. లడ్డుకు 20 రూపీస్, పులిహోరకి 20 రూపీస్, బెల్లం లడ్డుకి 25 రూపీస్, రవ కేసరికి 25 రూపీస్, బెల్లం లడ్డుకి 30 రూపీస్. శాన్వి ఉన్న వాళ్ళ డాడీ అయితే టికెట్స్ తీసుకురావడానికి వెళ్ళిళ్ళు. అక్కడ టికెట్ తీసుకొని దానికి ఆపోజిట్ కొంచెం ముందుకు రాగానే
లడ్డు తీసుకోవాలి. అలా దర్శనం అయిపోగానే అయితే ఇక్కడ వచ్చి కూర్చొని ప్రసాదాలు అయితే తింటారు. చూడండి, ఇంత ఎండలో కూడా పిల్లలు ఎంత యాక్టివ్గా ఉన్నారో. కన్నయ్య అయితే అసలు కొంచెం కూడా ఏడవలేదు, ఇబ్బంది పెట్టలేదు, చాలా కోఆపరేట్ చేశారు. ఇంకొక 10 మినిట్స్లో అయితే మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళాలి. శాన్వికి అయితే ఫుల్ దగ్గుంది, ఆమె మళ్ళీ లడ్డు తింటుంది చూడండి. ఫెస్టివల్ టైంలో, మళ్ళీ శ్రావణ మాసంలో అండ్ శుక్రవారం రోజు కూడా అసలు నార్మల్ టైంలో కూడా ఫుల్ మంది వస్తారు. నేను చూపిస్తాను చూడండి, అసలు వెనకాల సైడు ఇంతమంది ఉంటారు. మంగళవారం రోజే ఇంత రష్ ఉంది. ఇంకా మేము వచ్చిన తర్వాత చాలామంది వచ్చిళ్ళంట. అందరైతే దర్శనం కంప్లీట్ కాగానే అలా కూర్చుంటారు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. కన్నయ్య అయితే కొంచెం కూడా అసలు ఏడవట్లేదు, అసలు ఏం సైలెంట్గా జేజ మొక్కుతాను చూడండి. వాడైతే ఊకే చెయ్యిల దగ్గరికి పెడతాడు, అస్సలు సతాయించలేదు. ఈ ఎండకైతే అసలు ఎట్లా చేస్తాడో ఏమో అనుకున్నాం. ఇంకా వాడైతే మస్తు కూల్గా ఉన్నాడు. చూడండి, అందరినీ చూపిస్తున్నా. ఇక వెళ్దామని అయితే వెళ్తున్నాం. డాక్టర్ అయితే ఇంకొక 1/2 అవర్లో వెళ్ళిపోతాడంట. ఇంకా చుట్టూ అయితే చాలా బాగుంటుంది. ఆ బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుంది భద్రకాళి టెంపుల్లో. కానీ మాకు టైం అయితే లేదు. మళ్ళీ ఎండ టైంలో వచ్చినాం కాబట్టి పిల్లల్ని పట్టుకొని అంత ఈజీ కాదు. సో ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాం. ఇక దర్శనం అయితే హ్యాపీగా అయిపోయింది. ఎక్కువ రష్ కూడా లేరు. ఇక్కడ చూడండి, అవి ఉన్నాయి. ఏంటిది అది, అర్చనకి ఎంత, మనం ఏ పూజ చేపిస్తే ఎంత అనేది అయితే అమౌంట్ ఉంది. సరిగ్గా క్యాప్చర్ చేయలేదు. మా శాన్వి అయితే లోపలికి ఎంట్రీ అయినప్పటి నుండి అడుగుతుంది, డాడీ బొమ్మ కొని, ఇది కొని, అది కొని అని అన్నీ చూపిస్తుంది. ఇక ఇప్పుడైతే ఏదైనా కొని ఇవ్వాలని అయితే తీసుకోబోతున్నాము షాప్ దగ్గరికి. అసలు అన్నీ బాగున్నాయి కానీ రేట్లు అయితే అసలు ఫుల్ ఉన్నాయి. బయట దాంతో పోల్చుకుంటే ఘోరంగా ఉన్నాయి. చూడండి, ఇక్కడ కీ చైన్స్ బార్బీ బొమ్మలతో ఉన్నాయి, చాలా బాగున్నాయి. శాన్వి అయితే స్పైడర్ మ్యాన్ది బెలూన్ లాంటిది అయితే తీసుకుంది. దానికట 50 రూపీస్ అంట. ఏదైనా పట్టుకొని ఒక్కటే ఆడుతుంది. ఇక మళ్ళీ అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. హాస్పిటల్ వచ్చేసి మన హన్మకొండలో అయితే పాత బస్ స్టాండ్ దగ్గర లైఫ్ లైన్ హాస్పిటల్ ఉంటుంది కదా, దాని పక్కనే ఉంటుంది జయా చిల్డ్రన్స్ హాస్పిటల్ అని. సార్ అయితే ప్రశాంత్ రెడ్డి సారు చాలా బాగా ట్రీట్ చేస్తాడు, మంచిగా చూస్తాడు పిల్లల్ని అయితే. అంటే అనవసరమైన మందులు అయితే అస్సలు రాయడు. నేనైతే లాస్ట్ టైము శాన్వి పుట్టిన కొత్తలో అయితే ఒక 2-3 హాస్పిటల్స్ తిరిగిన. ఎక్కడ చూడు అన్ని సిరప్స్, బోలెడన్ని సిరప్స్ ఇచ్చేది, అస్సలు తగ్గకపోతుండే. ఇప్పుడు నేను చెట్లను చూపిస్తున్నా చూడండి, ఎందుకంటే పోతుంటే కొంచెం నీడు ఉండే, ఎప్పటికీ అట్లా చెట్లు ఉంటే బాగుండు అసలు అని చెప్పి చెట్లను చూపిస్తున్నా. హాస్పిటల్కి అయితే వచ్చేసాం. హన్మకొండ దగ్గరలో ఎవరైనా ఉంటే తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం తీసుకెళ్ళండి, తొందరగా క్యూర్ అవుతారు. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.